మీ మీద ఒక నీడ కనిపిస్తోంది. మీ మీద సుకుమార్ అనే ఒక నీడ ఉన్నట్టుంది. చెప్పానా? నా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు తప్పు కాదు. అబ్సల్యూట్లీ రైట్. ఓకే, సో మూవింగ్ అహెడ్. మీ మీద ఉండేటువంటి నీడ కాదు, అది ఆవిడ అని తెలిసింది. ఇట్ ఈస్ నాట్ నీడ. మీరేంటి అసలు ఈ మధ్య ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సెల్ఫీలు అవి దిగుతున్నారంట? ప్రాసెస్ నేను కూడా చిన్న సైజ్ ఇన్వెస్టిగేషన్. అవునా? అదేంటి, మనం కాంపిటేటివ్ ఇన్వెస్టిగేటర్స్ అయిపోతాం అలాగైతే. వీ కెన్ వర్క్ ఇన్ పార్ట్నర్షిప్. అదే ట్రై చేస్తాను మీకు ఎందుకు జాయిన్ అవ్వడానికి. ఓకే, ఎవరు తెలియకుండా చేస్తుంటారండి, మీరు అందరూ తెలిసేలా చేస్తుంటారు కాబట్టి. ఆయన తెలియకుండా చేసినా సరే ఆయనకు డబ్బులు బాగానే వస్తున్నాయి కదా. ఓకే, మీరు కూడా బాగానే ఉన్నారుగా ఆయనతో పాటు. ఇందాక ఆ బండిలోనే కదా నన్ను దింపారు. అవును, మీకు వాటా ఎంత? మనకి వాటాలు వచ్చేంత సంపాదన లేదండి దాంట్లో. మనమే తిరిగి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఎందుకు పాపం అంత కష్టపడి తిరుగుతున్నారు ఆయన ఇల్లు? ఏం లేక ఆ వెహికల్ వేసుకుని తిరుగుతున్నాం. ఓకే, అవును. మీ విషయానికి వస్తే, ఊరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. అలా అమృతం మొత్తం ఆల్ పీపుల్ లైక్ చేసేటువంటి ఒక సీరియల్. మీ నాన్నగారు ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఎవ్రీథింగ్. కానీ మీకు థ్రిల్లరే చేయాలని అనిపించింది ఎందుకు? అమృతం తర్వాత నాన్న ప్రొడ్యూస్ చేసిన అయితే అనుకోకుండా ఒక రోజు, చిన్నప్పటి నుంచి చూసిన థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. థ్రిల్లర్ అనే కాదండి, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, కథ నచ్చితే అది థ్రిల్లర్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు. మనకు నచ్చిన కథ చెప్పడానికి, లేకపోతే ఒకడు వచ్చి మనకు ఒక కథ చెప్తే దాన్ని చెప్పడానికి సహకరించడం నాకు ఇష్టం. కొంతవరకు నేను కన్విన్స్ అయ్యాను ఇక్కడ. థ్యాంక్ యూ. కానీ ఇంకొక డౌట్ ఉంది నాకు. మీరెందుకు ముందు నుంచే థ్రిల్లర్స్తోనే ఉన్నారు? షార్ట్ ఫిల్మ్స్ చేసిన థ్రిల్లర్సే, కథలు రాసిన థ్రిల్లర్సే, సినిమాలు చేసిన థ్రిల్లరే. నిజం చెప్పండి, మీరు స్కూల్లో, కాలేజ్లో ఏమైనా థ్రిల్లర్స్లో పార్టిసిపేట్ చేశారా? చేశామ్మా. అంటే యు మీన్ ఈ సినిమాలో ఉన్నట్టు స్కూల్ బంక్, క్లాసులు బంక్ కొట్టడం, బంక్ కొట్టి సినిమాకి వెళ్ళటం, ఓకే, అలాంటి థ్రిల్లింగ్ యాక్టివిటీస్ చాలా చేశాం. తీసే థ్రిల్లర్లే అయినా మనిషిలో మంచి కామెడీ యాంగిల్ ఉంది. యా, సో అందుకని మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా బాగా? ఎందుకు? లవ్ స్టోరీ రాశాను మ్యామ్, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, నాకే నచ్చలేదు. ఓకే, కామెడీ రాశాను, కామెడీ మిగలలేదు. సో ఇంకా థ్రిల్లర్స్ సేఫ్ జోన్ అని చెప్పి థ్రిల్లర్స్లోకి వచ్చేసాను. జనాల్ని భయపెట్టడం మీ హాబీ అన్నమాట. ఓకే, థ్రిల్ చేయటం, జనాలకి థ్రిల్ కల్పించడం. అంటే నాట్ దయ్యాలు అలాంటివి కాదు, థ్రిల్. ఓకే, కొంతవరకు అయితే కన్విన్స్ అయ్యాను. కానీ ఇక్కడ ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు జనరలీ హీరో అండ్ హీరోయిన్కి మధ్యలో కెమిస్ట్రీ చూస్తాను, ఇక్కడ హీరోకి విలన్కి మధ్యలో కెమిస్ట్రీ ఉంది. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ఇది మీరే పెట్టించారా? అంటే జనరలీ ఎప్పుడు హీరో హీరోయిన్కే ఉంటుంది కెమిస్ట్రీ, మీరు అసలే మొహమాటస్తులు. థ్రిల్లర్ అండి, ఇంకా అదే థ్రిల్లర్ దీనికి, ఈ సినిమాకి. మెయిన్ థ్రిల్లింగ్ మూమెంట్స్ విలన్కి హీరోకి ఉంటేనే ఆ జానర్కి మనం న్యాయం చేసినట్టు ఉంటుంది. సో అందుకే హీరోయిన్లు, సాంగ్స్ అలాంటి ట్రాక్స్ ఏమీ లేకుండా ప్యూర్ థ్రిల్లర్. అంతేనా? లేకపోతే మీకు అంతకుముందు సినిమాలు అన్నిట్లోనూ హీరోయిన్లతో డ్యూయెట్లు చేసి కొంచెం బోర్ కొట్టి? ఒక రకంగా అది కూడా. దట్స్ అ పాయింట్. యా, ఐ న్యూ దిస్. నా ఇన్వెస్టిగేషన్లో ఇది బయటకు వస్తుందా రాదా అని నేను చూస్తూ ఉన్నాను, బయటపడింది. యా,